నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హిందూపురం టీడీపీ ఇన్‌చార్జ్ బండారు మనోహర్ నాయుడు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ సార్ ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటే అంబటి రాయుడు గారు అంటే నిన్నటి వరకి అంబటి రాయుడు గారు మనకి గుంటూరు నుంచెళ్ళి పోటీ చేస్తున్నారు అని చెప్పేసి మనకి వార్తలు వినిపించాయి. కానీ సడెన్‌గా ఇవాళ సీన్ చూస్తే ఏమైందంటే తను పార్టీ నుంచెళ్ళి వెళ్ళిపోతున్నట్టు నాకు పాలిటిక్స్ నుంచెళ్ళి నేను దూరం అవుతున్నా అని చెప్పేసి అయితే ఒక మనకి చూసాం తను మెసేజ్ చేయడం. ట్విట్టర్‌లో ఒక మెసేజ్ అయితే చేయడం జరిగింది. అంతా జరిగింది. సో ఎందువల్ల సార్ ఇలాంటి ఒక అంటే ఆహ్, తి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? నిన్నటి వరకు కూడా తను గుంటూరు నుంచెల్లి పోటీ చేస్తా అని చెప్పేసి మనకి అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ససేమిరా అన్నారని చెప్పేసి సో నేను ఇందుకే ఆహ్, జగన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు తన మాట వినట్లేదన్న ఇది కూడా వచ్చేస్తుంది. తనకి తిరుగుబాటు చేస్తున్నారు. తన మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. తాడపల్లి ప్యాలెస్‌లో అయితే తనకి వ్యతిరేకత పెరిగిపోయింది. తన మాట ఎవరు వినట్లేదని అయితే మనకి తెలుస్తుంది. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సార్? ఇప్పుడు అంబటి రాయుడు గారు ఆయన మన భారతదేశంలో క్రికెట్‌లో ఒక సభ్యుడిగా ఉండి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికై ఆయన ఆడినటువంటి వ్యక్తి. రైట్ సార్. ఆయన్ని రాజకీయంలో చేరాలనుకున్నప్పుడు ఆయన సొంత పార్లమెంట్ గుంటూరు. ఆ గుంటూరు పార్లమెంట్‌లో ఆయన రాజకీయంలో రాకమునుపే ఆయన కొంతమంది వర్గంతో కలవడం, వారందరితోనూ మమేకమై సమస్యలను తెలుసుకుంటూ మాట్లాడడం, ఇవన్నీ కూడా అంటే కొన్ని పరిచయాలు పెంచుకోవడం. అంటే ఆల్రెడీ ఉన్న పార్లమెంటే అయినా కూడా పరిచయాలు పెంచుకునేటువంటి ధోరణిలో ఆయన ఆ ప్రక్రియ కొనసాగించారు. తర్వాత వైసీపీ నుంచి ఆయన రావడం, వైసీపీ నుంచి గట్టిగా వైసీపీ వాళ్ళు ప్రోద్బలంతో అతన్ని వైసీపీలోకి తీసుకోవడం జరిగింది. అంబటి రాయుడు ఆయనంతకు ఆయన వైసీపీని సెలెక్ట్ చేసుకొని పోలేదండి. వైసీపీ నుంచి ఒక బలమైన వర్గం నుంచి ఆయనకి పట్టుబట్టి మరి ఆయన్ని వైసీపీలోకి చేరాలి అనేసి ఆయనకు గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి, లేదా ఒకవేళ పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ అయినా ఇస్తామని చెప్పి అప్పుడే మాట ఇచ్చి తీసుకున్నారు. మరి ఆ రోజు తీసుకున్న తర్వాత ఆయన చేరి మాక్సిమం ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ డిసెంబర్ 28 చేరారు ఆయన. అంటే 10 రోజులు అయితా ఉంది. మరి 10 రోజుల్లోనే ఆయన పార్టీకి ఉద్వాసన పలికాడనంటే దీని వెనక ఆంతర్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక వ్యక్తి అంటే ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక సమ్ వ్యక్తి అతను గట్టిగా పట్టుపడితే వినేచేసి ఒక వ్యక్తిని కాదనే మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డికి కాదండి. జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ, స్ట్రాటజీ వేరే. కేవలం ఒక ప్రోద్బలం చేస్తానట్లు వినేసే వ్యక్తి కాదు. సో అట్లా కృష్ణదేవరాయలు గారు ఏదో బలవంతం చేసి నేను ఉండను అల్టిమేట్ ఇంకోటో చేస్తే భయపడిపోయి చేసే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి అంబటి రాయుడు గారిని వేరే విధంగా ఊహించుకొని ఆహ్వానించారు, వాడుకోవాలని చూశారు. కానీ అంబటి రాయుడు గారికి ఉన్న మనస్తత్వం, ఆయనకున్న ధోరణిని వాళ్ళకి అర్థమైపోయింది. సో కాబట్టి మనం అనుకున్న ఆలోచనకు తగినంగా ఈయన మనకు పనికిరాడు అనేటువంటి ఆలోచనకు వచ్చారేమో. కాబట్టి అంబటి రాయుడు గారిని పొమ్మని లేక పొగబట్టినట్టు ఆయన్ని ఏది గుంటూరు కాదు, పొన్నూరు కాదు, ఏది కాదు అన్నట్టుగా పెడితే తనంతగా ఏదైనా వెళ్ళిపోతారు ఎవరైనా గాని. అదే స్ట్రాటజీ ఆలోచించే చేశారు. ఈరోజు అంబటి రాయుడు గారు అయితే అంబటి రాయుడు గారు నిజంగా అదృష్టవంతులు అనేది మేము చెప్తాం అది. ఎందుకంటే ఈ పార్టీలో పోయి బలైపోయి రేపు ఇంకా ముందుకు పోయి పూర్తిగా మునిగిపోయి అటు అతనుకున్న పేరును కూడా పాడు చేసుకొని రేపు ప్రజలకు ముఖం కూడా చూపించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాల్సిన వ్యక్తి ఆయన అదృష్టవంతుడు కాబట్టే 10 రోజుల్లోనే ఆ పార్టీకి ఉద్వాసన పలికి వచ్చేసాడంటే నిజంగా ఆయనకు అదృష్టం ఉంది. ఆయన ముందు ముందు రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడనేటువంటి ఆలోచన, ఆ ధోరణి కూడా మాకైతే అనిపిస్తా ఉంది. ఎందుకంటే 10 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలు లేదా జగన్మోహన్ రెడ్డి యొక్క తన ఆలోచించే స్థితిని, తన పరిస్థితుల్ని, ఈ పార్టీ యొక్క పరిస్థితులను కూడా ఆలోచించాడు ఆయన కూడా. ఎందుకంటే ఇప్పుడు భారత జట్టులో పనిచేశాడు కదండి. ఒక టీం ఎలా అది ఎదుటి టీం ఏం చేస్తుంది, దాని పై ఎత్తులు ఎలా వేయాలి అని ఆలోచన చేసే శక్తి కొంచెం అతనికి ఉంటది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి జగన్ నాటకాన్ని ఆయన కూడా కనుక్కున్నాడు. కాబట్టి ఆయన కూడా అని ఈజీగానే ఆయన బాధతోనో లేకపోతే ఇంకోతోనో రాలే. హ్యాపీగా టాటా ఉద్వాసన ఆయన పలికేశాడు. అంటే ఆయన తెలుసుకునేసాడు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితి, ఆయన రాజకీయం అర్థమైపోయింది. సో ఇలాంటి వాడి దగ్గర మనం ఉండడం అనిపించి ఆయన కూడా హ్యాపీగా బయట వచ్చేసాడు. అంటే ఇప్పుడు తెర మీద ఆలిగారి నటుడు ఆలిగారి పేరు కూడా వస్తుంది. అంటే ఆయన వల్ల ఇలాంటి పరిస్థితులు ఏమన్నా వచ్చాయంటారా సార్?
లేదండి. నాకు తెలిసి ఆలీ గారికి కూడా అటువంటి పరిస్థితి అయితే లేదు. ఆలీ గారిని కూడా కరివేపాకు వాడుకున్నట్లే వాడుతున్నారు. ఆయనకి ఏదో చెప్తారు తూతూ మంత్రంగా ఒక పదవి గట్టబెట్టాడు తప్పితే, ఆలీ గారిని రాజకీయంగా రాజ్యసభ ఇవ్వాలన్నా ఇస్తామన్నారు. ఇవ్వచ్చు కదా! లేకపోతే అంతకుముందు ఎమ్మెల్యే అది ఇయ్యొచ్చు కదా! ఇప్పుడు కూడా ఇంతవరకు అలాంటి ఆలోచనే లేదు. అలాంటి టాపిక్ కూడా లేదు ఇంకా. అలీ గారికి పలానా చోట ఇద్దామని. అంటే ఇప్పుడు అలీ గారి పరిస్థితి కూడా కేవలం పార్టీకి ఏదో ఆయన ఒక దాన్నేమంటారు సినిమా నటుడు గాబట్టి, అతను ప్రజల్లో బాగా ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తి గాబట్టి, పార్టీకి వాడుకోవాలని చూస్తున్నారే తప్పితే, అతనికేమి ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగానో, ఒక ఎంపీగో ఇచ్చి ఆయన్ని పైన కూర్చోపెడదామనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు గూడా లేదు. అంటే మనం నిన్నటి నుంచి చూస్తున్నట్టయితే ఆలి గారు వచ్చారు కాబట్టి అంబటి రాయుడు గారిని అంటే వేరే ప్లేస్ కి స్థానాంతరం చేయాలి. ఎందుకంటే మైనారిటీస్ అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి సో గుంటూరులో అక్కడ మైనారిటీ ఓటు బ్యాంక్ మనకి దక్కుతుంది కనీసం అని చెప్పేసి ఈ ఆలోచనలో ఉన్నారు అని కూడా ఒక చర్చ అయితే జరిగింది. సార్ ఇందులో వాస్తవం లేదంటారా? అయితే నిజంగా అట్లాంటి ఆలోచన ఇప్పుడు ఓకే అండి. మీరు ఆ ఆలోచనకే తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచన చేసుకుంటే మరి కృష్ణదేవరాయలు గారు అలిగారు. కృష్ణదేవరాయలు గారు మాట్లాడారు. అందుకోసమే కాదని కృష్ణదేవరాయలు గారి మాట ఎందుకు తీసుకొనొస్తారు? అలీ గారి మాట తేవాలి. అలీ గారు పార్టీకి సేవ చేస్తున్నాడు. పార్టీలో ఉన్నాడు. ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల్లో కూడా విరివిగా పాల్గొని పార్టీకి సేవలు చేశాడు. ఆయనకి అప్పుడే న్యాయం చేయలేకపోయినాం. కనీసం ఇప్పుడైనా మేము ఆయనకు న్యాయం చేయాలి కాబట్టి ఆ పరిస్థితుల్లోనే అంబటి రాయుడు గారికి మేము టికెట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పొచ్చు కదా వాళ్ళు. ఎవరైనా చెప్పారా ఇంతవరకు? కనీసం అలీ గారి ప్రస్తావనను తీసుకొచ్చారా? లేదండి. అవన్నీ ఏమి లేదు. అలీ గారికి కూడా అరచేతిలో వైకుంఠమే. రైట్ సార్. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో వైసీపీకి కనీసం 20 సీట్లు కూడా దక్కవు అనే వార్త కూడా వస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? లేదండి. మీరు పొరపాటు పడ్డారు. 20 సీట్లు కూడా దక్కవని మేమైతే ఖచ్చితంగా 23 సీట్లు వైసీపీకి వచ్చేలాగా చేయాలనుకుంటున్నామండి. ఎందుకంటే గతంలో మాకిచ్చిన గిఫ్ట్ అది తెలుగుదేశం పార్టీకి. కాబట్టి రిటర్న్ గిఫ్ట్‌గా మేము 23 సీట్లు అయితే మళ్ళీ వాళ్ళకి ఇయ్యాలనుకున్నాం. కాబట్టి 3 సీట్లు మీరు తక్కువ చెప్పారు. 23 అండి ఖచ్చితంగా. అంతకంటే ఈ పార్టీకి అయితే వచ్చే పరిస్థితి లేదు. అంటే ఎందుకు ఇంత వ్యతిరేకత సడెన్‌గా అంటే రాజన్న పాలన వస్తుంది అనుకున్న ప్రజలకు ఇంత వ్యతిరేకత ఎందుకు పెరిగిందంటారు జగన్ పైన? ప్రజలు ఆలోచించి నేనదే చెప్పాను. ప్రజలు ఏం ఆలోచించారంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కంటే కూడా బాగా ఆలోచించి ముందు చూపుతో మంచి పాలన అందిస్తాడు. చాలా బాగుపడతాం మనం అని ప్రజలు అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకంతో ఓడించలేదు. చంద్రబాబు నాయుడు గారి పైన మంచి దురదృష్టం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డిని చూసుకున్నారు. అయితే ఇతనేం చేశాడు? వచ్చి చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. మాట తప్పను, మడమ తిప్పను అనేసి మాట తప్పేశాడు, మడమ తిప్పేశాడు, మొక్కు తిప్పేశాడు. ఈరోజు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పైన విరక్తి పుట్టిపోయి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అనేసి వాళ్ళు అయితే కాచుకొని కూర్చున్నారు. ఈ ఎన్నికలు వచ్చేది ఆలస్యం. ఈయన్ని మళ్ళీ చర్లపల్లి జైలుకే పంపించేద్దాం. ఇక్కడెక్కడా పనికిరాడు ఆయన. అక్కడైతేనే సరిపోతుంది అనే ధోరణిలో ప్రజలు ఉన్నారు ఈరోజు. అది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. ఈసారి ఖచ్చితంగా అధికారానికి దూరం అవ్వడమే. అయితే ఇతని పాలనలో ఒకసారి చూసుకోండి. ప్రతిదీ కక్షపూరితమైనటువంటి పాలనే చేస్తూ వచ్చారు. ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నటువంటి ఉద్యమానికి అయ్యా నువ్వు మాట ఇచ్చావు ఆ రోజు మీ జీతాలు పెంచుతానని. జీతాలు పెంచడానికి అవకాశం ఉంటే చూడు. లేదా ఒకవేళ వాళ్ళకి ఏదైనా సలహా చెప్పు అంతేగాని ఎస్మా ప్రయోగించి ఈరోజు వాళ్ళని నిర్బంధించాలని చూస్తున్న రాక్షస పాలన కదా. ఇలాంటివి పార్టీల పైన చేసాడు. ఇప్పుడు పార్టీలన్నీ అయిపోయాయి. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రజల మీద పడ్డాడు, ఉద్యోగుల మీద పడ్డాడు. వీళ్ళందరి పైన కూడా ఈ పాలన కొనసాగిస్తున్నాడు. అంటే తన నెత్తి పైన తనే మన్ను చల్లుకుంటూ భస్మాస్మణ హస్తంలాగా చేపెట్టుకొని భూస్థాపితం చేసుకుంటున్నాడు. అంతే, ఇంకేం లేదు. రైట్ సార్. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు.